రాజంపేట టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జు చెమర్తి జగన్మోహన్ రాజు రాజంపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ గన్ని సుబ్బనరసయ్య నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేయటం తగదని టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి మందా సీను అన్నారు. నాయకులు మరియు వైసీపీ దళిత సోదరులకు నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా. వైసీపీ నాయకులారా, రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి సౌమ్యులు స్నేహశీలి మచ్చలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రాజు గారు. అదేవిధంగా మా యొక్క మాజీ మండలాధ్యక్షులు గౌరవనీయులు మార్కెట్ యార్డ్ చైర్మన్ గండే సుబ్బనరసయ్య గారి గురించి, మా ఇన్ఛార్జి గురించి వ్యక్తిగత దూషణలు చేశారు. మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖబర్దార్ జాగ్రత్త. సుబ్బనరసయ్య నాయుడు చాలా మంచి వ్యక్తి, సౌమ్యుడు. ఆ ప్రాంతమే కాదు, అన్ని చోట్ల కూడా దళితులందరూ కలుపుకోపోయేటువంటి వ్యక్తి. మీకు ఎనకుండి నడిపిస్తారు, కరెక్ట్ కాదు. వ్యక్తిగత దూషణలు మంచిది కాదని కూడా ఈ సందర్భంగా దళిత సోదరులకు తెలియజేస్తా ఉన్నా. వైసీపీ నాయకులు మా ఇన్ఛార్జ్ అయినటువంటి జగన్మోహన్ రాజు సార్ గారి పైన, మా ఏఎంసీ చైర్మన్ అయినటువంటి గన్నే సుబ్బనరసయ్య గారి పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. మా ఏఎంసీ చైర్మన్ అయినటువంటి గన్నే సుబ్బనరసయ్య గారి పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏదో చేశారు, నువ్వు ఆడేదో చేసావు, ఇడేదో చేశావు. కానీ ఒకటే చెప్తున్నా, దొంగే దొంగ దొంగ అన్నాడంట. అదేంటంటే, నువ్వు చేసిన అక్రమాలు ఎవరికి తెలీదా? గవర్నమెంట్ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకొని లక్షలు కూడబెట్టుకోలేదా మీరు, మీ నాయకులు? కాకేపాడు సైడు ప్రభుత్వ భూములు 100 ఎకరాలు దోచుకోలేదా? తిరుపతి నుంచి మీ వెహికల్కు జగన్ ఫోటో అంటించుకొని తిరుపతి నుంచి గంజాయి తెచ్చి బోయినపల్లిలోనో రాజంపేట చుట్టుపక్కలలోనో అమ్మడం లేదా? ఇప్పటికి కూడా నీ పైన ఎన్ని మర్డర్ కేసులు ఉన్నాయి? నువ్వు ఎన్ని మర్డర్లు చేశావు? మేకా నారాయణను నువ్వు హత్య చేయలేదా? వాళ్ళు నీకు క్షమాభిక్ష పెట్టి కేసు కొట్టేయలేదా? అలాగే బ్రాహ్మణపల్లిలో శవన సురేష్ అనే అతని మరణానికి నువ్వు కారణం కాదా? వాళ్ళ మాటలో విని నువ్వు ఆ మర్డర్కి సహకరించలేదా? నువ్వు చేసిన అన్యాయాలు, అక్రమాలు చెప్పుకుంటా ఉంటే కొన్ని వేల, వందలు దొంగతనాలు, మర్డర్లు, నువ్వు ఒక హంతకుడివి, ఎన్నో ఉన్నాయి. అలాంటి నువ్వు సిగ్గు లేకుండా మా ఏఎంసీ చైర్మన్ విమర్శిస్తావా? మా ఏఎంసీ చైర్మన్ ఏదో మీ పైన వ్యాఖ్యలు చేశారని అంటున్నారే, మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు రుజువు ఇక్కడే ఉన్నాయి, చూడండి. మీరు తప్పు చేశారు కాబట్టే మా ఏఎంసీ చైర్మన్ గారు నిలదీశారు. మీరు ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడానికి కారణం మా టీడీపీ నాయకులు సౌమ్యులు మంచివారు కాబట్టే మీరు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని రోజులు మనగలుగుతున్నారు. అదే మా వాళ్ళు మీలాగా దౌర్జన్యాల పనులు అయితే మీరు ఈ పాటికి జైల్లో ఉండేవారు.